నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ కథా చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవైపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపున ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల, ఇద్దరు కూడా మాటల యుద్ధం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలోకి రావాలి, పోటీ చేయాలి, గెలవాలి అని పాదయాత్ర చేసినటువంటి షర్మిల వెనకాల వైఎస్ విజయమ్మ వెన్నంటి నిలబడ్డారు. తాను షర్మిల వెనకాలే ఉంటాను, షర్మిలకు అండగా ఉంటానంటూ కూడా ప్రకటించారు. ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిందో, ఆ రోజు నుంచి విజయమ్మ వైఎస్ షర్మిలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వైఎస్ విజయమ్మ కనీసం ఢిల్లీకి కూడా వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ మీద ఉండేటువంటి వ్యతిరేకతనే విజయమ్మ పరోక్షంగా వెల్లడించారు. అయితే అదే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అంత దగ్గరగా అయితే విజయమ్మ ఈ మధ్యకాలంలో కనపడలే. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి బస్సు యాత్రకి సిద్ధమయ్యాడు. ఈ బస్సు యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ విజయమ్మ ఇడుపులపాయలో ప్రత్యక్షమయ్యారు. ఇడుపులపాయలో జగన్కు అండగా, జగన్మోహన్ రెడ్డికి అడ్డంకులు సృష్టించేటువంటి మొత్తం ఈ సమస్యల నుంచి ఆయన్ని గట్టెంకించు ప్రభు అంటూ ఆవిడ యేసు ప్రభువును ఉద్దేశించి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచార సభలో సమావేశంలో తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను అని విజయమ్మ స్పష్టంగా వెల్లడించినట్లు మనకు అర్థమవుతుంది. ఇక ఎన్నికల ప్రచార సభ కార్యక్రమమే ఇది. ఎన్నికల ప్రచార సభ కార్యక్రమంలోనే విజయమ్మ పాల్గొనటం అనేటువంటి జరిగింది. వాళ్ళకి ఎలాగూ నమ్మకం క్రిస్టియానిటీ మీద, క్రిస్టియానిటీ తరహాలో ఆవిడ ప్రార్థనలు చేయటము, మా బిడ్డ అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు ప్రభువా, అనేక మంది అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా, ఈ బిడ్డకి నువ్వు అండదండలు ప్రభువా, మళ్ళీ ఆయన అందలం ఎక్కడానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వు అనేటువంటి విధంగా ఆమె తనదైన శైలిలో తన ప్రార్థన చేశారు. అదేవిధంగా సర్వమత ప్రార్థనలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. అటు ముస్లిం మత పెద్దలు కానివ్వండి, హిందూ మత పెద్దల నుంచి కూడా ఆశీర్వచనాలు తీసుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమం మేము సిద్ధం అనేటువంటిది ఏ విధంగా నిర్వహిస్తారు ఏంటి అని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రతిరోజు ఉదయాన్నే మేధావులతోనూ, కొంతమంది న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళతోనూ, ఆ తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు నేరుగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవటం, ఆ తర్వాత సాయంత్రం పూట బహిరంగ సభల్లో పాల్గొనటం, ఇది ఈ స్టైల్లో జరుగుతుంది. అయితే ఆ కార్యక్రమానికన్నా కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, అన్నా చెల్లి మధ్యలో తల్లి, ఈ విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం బాగా రసవత్తరంగా, ఆసక్తికరంగా మారింది. ఫైనల్గా తల్లి కొడుకు వైపే మొగ్గు చూపింది. ఈ ఎన్నికలకు సంబంధించి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికే తన మద్దతుని విజయమ్మ చెప్పకనే చెప్పినట్లయింది. షర్మిల వైపు, షర్మిలకు అండగా ఉండేది లేదు అనేటువంటిది కూడా స్పష్టం చేసినట్లే. ఎందుకు అనంటే మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఆయన వర్ధంతి సందర్భంగా ఇవన్నీ ఆ నేపథ్యంలో కూడా ఎక్కడ షర్మిల, సునీత, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే ఉన్నారు, కానీ విజయం ఎక్కడా కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతాను అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టారో ఆ రోజే విజయమ్మ తన కొడుకు వైపు ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా స్పష్టమైంది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆవిడ బయటకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి ఆవిడ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున కుటుంబం జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ వైపు ఖచ్చితంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది.
షర్మిల కొన్నాళ్ళు తెలంగాణలో, కొన్నాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఈ రోజున ఎవరు కూడా హర్షించేటువంటి అవకాశం కూడా కనపడటం లేదు. రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ, లేకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి వాళ్ళు, కొద్దిమంది కూడా షర్మిల వైపు, షర్మిల మాటలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి ఓటర్ల రూపంలో కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడటం లేదు. ఇంతకుముందు అయితే మరి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు పోట్లాడుకునేటువంటి క్రమంలో విజయమ్మ మరి ఎవరి వైపు రాలేదు కాబట్టి ఏమన్నా రాజశేఖర రెడ్డి అభిమానులు ఏమన్నా షర్మిల వైపు వెళ్తారేమని అందరూ అనుకున్నారు. కానీ విజయమ్మ ఇటువైపు వచ్చిన తర్వాత టాసు ఇటువైపు మొగ్గింది, జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గింది. బహుశా షర్మిల ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి అభిమానుల నుంచి అంత ఆదరణ పొందేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది ఈ ఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మీ కృష్ణాంజనేయ.